వెంకన్న నాయక్ సార్. సార్ నా ప్రాబ్లమ్ ఏంటంటే సార్, గత 3 ఇయర్స్‌గా హెవీ కొలెస్ట్రాల్ సార్. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్‌తోని చాలా బాధపడుతూ నేను తిరగని హాస్పిటల్ లేదు సార్. నేను వరంగల్, హన్మకొండ, ఖమ్మము చుట్టుపక్కల హాస్పిటల్ అన్నీ చూయించాను సార్. కానీ వాళ్ళు ఏందంటే టెస్ట్ చేసినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అనేది 750 ఉంది సార్. అది చాలా ఎందుకంటే నాకు హార్ట్ వైపు పెయిన్ వస్తుంటే ఇబ్బంది ఉందని జెప్పేసి అంతకుముందేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని జెప్పేసి అన్నారు. కానీ నాకు డౌటొచ్చి నేను ట్రైగ్లిజరైడ్స్ ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే మంచిదని జెప్పేసి ఒకసారి నా అంతట నేనే లిపిడ్ ప్రొఫైల్ చెక్ జేయించుకుంటే దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది చాలా హెవీగా 750 ఉండే సార్. నేను చూడ్డానికి బక్కగా ఉన్నా కానీ ట్రైగ్లిజరైడ్స్ హెవీగా ఉంది. ఆహ్, నేను హాస్పిటల్‌కెళ్తే మీరు కంపల్సరీ మందులు వాడాలని జెప్పేసి ఇంగ్లీష్ మెడిసిన్ రాశారు సార్. కానీ ఆ మెడిసిన్ వాడిన తర్వాత గూడా మళ్ళీ మార్పనేది కనిపించలేదు. దాని తర్వాత 2 డోసులు రాశారు సార్. 2 సార్లు వాడిన తర్వాత బాడీ మొత్తం వీక్‌నెస్ అయ్యి చాలా నీరసంగా అనిపించేది సార్. ఇలా నేను 3 ఇయర్స్ మటన్ గాని, చికెన్ గాని ఏది గాదు సార్. ఎక్కడ పెళ్ళికెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా ఏది తినకుండా, కనీసం కాఫీ, టీలు తాగకుండా చాలా అవస్థలు పడ్డా సార్. అయితే మా ఫ్రెండ్ నందలాల్ గారు ఇది పరిచయం చేసిన తర్వాత ఇది వాడు అని జెప్పేసి నేను నమ్మలేదు సార్ స్టార్టింగ్‌లో. ఎందుకంటే ఇది ఒక్కటే అన్ని రోగాలకు ఎలా తగ్గిస్తుందని నమ్మలేదు సార్. కానీ వాడిన తర్వాత సార్ నేను దీని సంగతి చూడాలి. ఇది పని చేస్తుందా లేదా నిజంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చాలా మందికి చెప్పాలి కాబట్టి నేను ఫస్ట్ నా పైనే ప్రయోగం చేసుకోవాలని జెప్పేసి అన్నీ తినడం స్టార్ట్ చేశాను సార్. ఇది వాడడం. ఇది వాడుకుంటూ అన్నీ తిన్నాను సార్. దాని తర్వాత ఒక 80 డేస్ సార్. 80 రోజులు వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ఆ ట్రైగ్లిజరైడ్స్ అనేది 750 నుంచి 163కొచ్చింది సార్. ఇప్పుడు నా దగ్గర రిపోర్ట్స్ గూడా ఉన్నాయి సార్. రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. రిపోర్ట్స్ గూడా ఉన్నాయి సార్ నా దగ్గర. ఆ రిపోర్ట్స్‌లో ట్రైగ్లిజరైడ్స్ అనేది 750 నుంచి 163కొచ్చింది సార్. టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి సార్ నాకు అంతకుముందు 370 ఉండేది. ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ 200కొచ్చింది సార్. అంటే చాలా మిరాకిల్ సార్. ఎందుకంటే ఇన్ని రోజులు నేను మెడిసిన్ వాడినా గూడా తగ్గంది క్యూర్సెల్‌తోని ఒక సంజీవనిలాగా పనిచేసింది సార్. అలాగే చాలామందేందంటే ఒక అపోహ ఉండేది సార్. ఏందంటే ఇది వాడినన్ని రోజులే పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ పని చేయదు. మళ్ళీ యథావిధిగా వస్తుందని జెప్పేసి అపోహ ఉంది సార్. దాన్ని గూడా నేను క్లారిటీ ఇస్తాను సార్. ఎందుకంటే నేను 80 రోజులు వాడిన తర్వాత టెస్ట్ చేయించుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వాడడం బంద్ జేశాను. బంద్ జేసి మళ్ళీ ఒక 2 మంత్స్ ఆగి మళ్ళీ ఇది గూడా రీసెంట్ రిపోర్టే సార్ ఇది. ఇది రీసెంట్ రిపోర్టు. రీసెంట్ రిపోర్ట్‌లో గూడా సేమ్ 150కొచ్చింది సార్. అంటే ఇప్పుడు అంటే మనం బంద్ జేసినప్పటికి గూడా మళ్ళీ తిరిగి రాదు అని చెప్పడానికి ఇది నిదర్శనం సార్ నా రిపోర్టు. అలాగే నాకున్నటువంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్‌తో పాటుగా నాకు మనకు ఏందంటే ఇప్పుడు మన హెచ్‌బీ లెవెల్స్ సార్ హిమోగ్లోబిన్ అనేది ఎప్పటికి గూడా 10.7 వచ్చేది సార్. మిరాకిల్ ఏంటంటే సార్ ఇప్పుడు 13.7 ఉంది సార్. 13.7 ఉంది సార్ నా హిమోగ్లోబిన్. ఇది గూడా చాలా యాక్టివ్‌గా ఉంది సార్. ఇంకొకటేందంటే మనం యొక్క కొలెస్ట్రాల్ కోసం నేను వాడాను కానీ నాకు తెలవకుండా జరిగినటువంటి మార్పులేంటంటే సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గింది. బాడీ యాక్టివ్ ఉంది. ఫేసింగ్ గ్లో వచ్చింది. నెక్స్ట్ అలాగే నిద్ర ఇంతకుముందు అస్సలే పట్టకపోయేది సార్. ఇప్పుడు నిద్ర మంచిగా 9:30, 10 లోపే నిద్ర అమాంతంగా నిద్రలోకి జారిపోతున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఈ క్యూర్ సెల్‌ని ప్రతి ఇంటికి ఇవ్వాలని అంటే ఎందుకంటే ఈ యొక్క ప్రదేశం, ఈ యొక్క దేశంలో, ఈ యొక్క ప్రపంచంలో డబ్బు లేని ఇల్లు ఉండొచ్చేమో గానీ, జబ్బు లేని ఇల్లు ఉండదు గాబట్టి, సార్ చెప్పిన మాటతోని ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ సంవత్సరాల తరబడి జీవితాంతం వాడాల్సిన పరిస్థితి ఏర్పడదు గాబట్టి, వాళ్ళందరినీ నేను క్యూర్ చేయాలని జెప్పేసి, ఈ క్యూర్ సెల్ అమృత సంజీవని సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.